Hello everybody, thanks for coming to my class. I am Srinivas Adusumalli. Before I begin the class, I express my heartfelt gratitude to every one of you for your support and blessings in this time of distress, my personal distress. And many of you took pains to write elaborate comments. చాలా కష్టపడి రాశారండి. చాలా ఎక్కువసేపు రాయవలసి ఉండుంటుంది. మీరు చూపించిన అభిమానానికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ నాకంటే పెద్దవారైనటువంటి రాజేశ్వరరావు గారు కానీ, నాకంటే చిన్నవాళ్ళు అయినటువంటి చాలామంది చాలా పెయిన్స్ తీసుకొని ఆ కామెంట్స్ రాశారు. ఇలా పర్సనల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామనే ఉద్దేశంతో అక్కడ నేను రిప్లై ఇవ్వలేదు. ఓకే, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత మనము క్లాస్లోకి వెళ్తే నిన్న చెప్పుకున్నటువంటి కాంపౌండ్ నౌన్స్ అంటే ఒక నౌను కలిసి ఉండొచ్చు, లేదా ఒక అడ్జెక్టివ్ ఒక నౌన్ కలిసి ఉండొచ్చు. ఇది ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే ఏదైనా అంటే రెండు పదాలతో కూడుంటాయి కాంపౌండ్ నౌన్స్ అనేది. కొన్ని సందర్భాల్లో 3 పదాలతో కూడా కలిసి ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనం ఎలా గుర్తిస్తామంటే ఆ కాంపౌండ్ నౌన్ని మనకి ఒక సింగిల్ ఐడియాగా మనకి ధ్వనించినప్పుడు, మనం భావించినప్పుడు దాన్ని కాంపౌండ్ నౌన్ అంటాం. లేదా మనకిచ్చినటువంటి ఆ ఫ్రేజ్ ఒక అడ్జెక్టివ్ ఒక నౌన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఈ నౌన్ యొక్క క్వాలిటీని కానీ నౌన్ యొక్క స్టేట్ని కానీ వర్ణిస్తున్నట్లయితే ఆ ముందున్నటువంటి అడ్జెక్టివ్ దాన్ని కేవలం అడ్జెక్టివ్గానే భావిస్తాం. ఇక్కడ అడ్జెక్టివ్ అనగానే మనం ఎటువంటి అడ్జెక్టివ్ని వాడతామంటే ఇటువంటి సందర్భంలో పాస్ట్ పార్టిసిపుల్స్ని కానీ ప్రజెంట్ పార్టిసిపుల్స్ని కానీ ఉపయోగిస్తాము. అక్కడే వస్తుంది కన్ఫ్యూజన్. సో కాంపౌండ్ నౌన్స్లో వాడేటటువంటి ముందున్నటువంటి అడ్జెక్టివ్ కూడా ప్రజెంట్ పార్టిసిపుల్స్ కానీ పాస్ట్ పార్టిసిపుల్స్ కానీ అయి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి నౌన్ ప్లస్ అడ్జెక్టివ్ కూడా అదే పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ అడ్జెక్టివ్గా పనికొస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఒక 2 పదాలు నౌన్ ప్లస్ నౌన్ కానీ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కానీ ఇచ్చినప్పుడు, అంటే పాస్ట్ పార్టిసిపుల్ కానీ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ నౌన్ ఇచ్చినప్పుడు మీకు ఒక ఐడియా స్ఫురిస్తే దాన్ని మీరు కాంపౌండ్ నౌన్గా భావించాలి. లేని పక్షంలో ఆర్డినరీ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా మనము భావించాలి. ఇంకొకసారి ఆ ఎగ్జాంపుల్ చూసి ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. ఈ పాస్ట్ పార్టిసిపుల్స్ని మనం అడ్జెక్టివ్స్గా ఎలా ఉపయోగించాం చూడండి. ఏ బ్రోకెన్ గ్లాస్, ఏ రిటన్ అగ్రిమెంట్, ఏ పెయింటెడ్ వాల్, ఏ క్లోజ్డ్ డోర్, ఏ క్రాక్డ్ మిర్రర్, ఏ ఫ్రోజన్ లేక్, ఏ క్రూకెడ్ పర్సన్, ఏ డ్రంకెన్ మాంక్, ఏ డ్యామేజ్డ్ కార్, ఏ డిలాపిడేటెడ్ బిల్డింగ్, ఏ ఫెయిల్డ్ క్యాండిడేట్, అకంప్లిష్డ్ కెరీర్. వీటిల్లో మనము ఈ అగ్రిమెంట్ని ఏం చేస్తున్నాము? అగ్రిమెంట్ని వర్ణిస్తున్నాము. ఇక్కడ రిటన్ అగ్రిమెంట్, పెయింటెడ్ వాల్, పెయింట్ చేయబడినటువంటి వాల్ని మనము చూస్తున్నాం ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క స్టేట్ని చెప్తున్నాం మనం. అదేవిధంగా మూసి ఉన్నటువంటి డోర్ గురించి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ కూడా ఇది పాస్ట్ పార్టిసిపుల్ అండి. ఇది రెగ్యులర్ వర్బ్ అయినందువల్ల ఇది పాస్ట్ టెన్స్ అనుకున్నారు. ఇది పాస్ట్ టెన్స్ కాదు, ఇది పాస్ట్ పార్టిసిపుల్. అదేవిధంగా పెయింటెడ్ కూడా మీకు పాస్ట్ పార్టిసిపుల్. ఇది రిటర్న్ అంటే తెలుసు, ఇది ఎటు మనకి ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి రైట్ రోట్ రిటర్న్ కాబట్టి అది మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సందర్భంలో మనం వాడేటటువంటివన్నీ పాస్ట్ పార్టిసిపుల్స్. అది రెగ్యులర్ వర్బా ఇర్రెగ్యులర్ వర్బా మనకు అనవసరం. అందులో ఉన్నటువంటి పాస్ట్ పార్టిసిపుల్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ అడ్జెక్టివ్స్గా. ఇక్కడ ఈ అడ్జెక్టివ్స్గా ఉపయోగించినప్పుడు ఏంటి ఇక్కడ సందర్భము? ఇక్కడ ఉన్నటువంటి లేక్ని వర్ణిస్తున్నాం మనం. ఎట్లా? గడ్డగట్టుకుపోయిన స్థితిలో ఉన్న లేక్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఫ్రోజన్ అనేది కేవలం అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనము ప్రజెంట్ పార్టిసిపుల్స్ను కూడా మనం అడ్జెక్టివ్స్గా వాడవచ్చు. ఎలా వాడతాము? ఏ చార్మింగ్ పర్సన్, ఏ ఫ్రైటనింగ్ మూవీ, ఏ ఫ్లోయింగ్ రివర్, ఏ లాఫింగ్ చైల్డ్, ఏ రన్నింగ్ ట్రైన్, ఏ సింగింగ్ బర్డ్, ఏ షైనింగ్ స్టార్, ఏ బాయిలింగ్ పాట్. సో వీటన్నిటిలో కూడా ఇవి అడ్జెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రైటనింగ్ కానీ చార్మింగ్ కానీ లాఫింగ్ కానీ రన్నింగ్ కానీ సింగింగ్ కానీ ఇవన్నీ మనకి ఇక్కడ అడ్జెక్టివ్స్గా పనిచేస్తున్నాయి. ఇక్కడివి కాంపౌండ్ నౌన్స్ కాదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రివర్ని వర్ణిస్తున్నాం మనం.
ప్రయాణిస్తున్నటువంటి ఫ్లోయింగ్, ప్రవహిస్తున్నటువంటి రివర్ అని చెప్తున్నాం. ఇక్కడ ఇదే అదేవిధంగా షైన్ అవుతున్నటువంటి స్టార్, ఆ స్టార్ని గురించి వర్ణిస్తున్నాం మనం. సింగింగ్ బర్డ్, సో పాడుతున్నటువంటి పక్షి అని చెప్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ మనకి ఇవి సింగిల్ ఐడియాస్ కాదు. కాబట్టి ఇవన్నీ ఈ ప్రజెంట్ పార్టిసిపుల్స్ అన్నీ ఈ సందర్భంలో మనము వీటిని అడ్జెక్టివ్స్గా మాత్రమే గుర్తుంచుకోవాలి. కాంపౌండ్ నౌన్స్ అంటే స్టోర్డ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, వాకింగ్ స్టిక్, ఫ్రైయింగ్ ప్యాన్, స్విమ్మింగ్ పూల్, డ్రైవింగ్ లైసెన్స్, డైనింగ్ రూమ్, ఇక మీరు ఎన్నైనా చెప్పుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, ఇవన్నీ ఒక సింగిల్ ఐడియాని స్ఫురింపజేస్తాయి మనకి. డ్రైవింగ్ లైసెన్స్ అనగానే ఒక ఐడియా మనకి స్ఫురిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా క్రెడిట్ కార్డ్, స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ అనగానే మనకు ఒక ఐడియా, ఒక సింగిల్ ఐడియా మనకి స్ఫురిస్తుంది. కాబట్టి వీటన్నిటినీ మనము కాంపౌండ్ నౌన్స్ అనాలి. ఆల్దో ది వర్డ్స్ స్టోర్డ్, పొటెన్షియల్, కైనెటిక్, వాకింగ్, ఫ్రైయింగ్, స్విమ్మింగ్, డ్రైవింగ్, డైనింగ్, మీరు ఎన్నైనా అదే డైనింగ్ రూమ్ చెప్పుకున్నాం కదా, వాటిలో ఫంక్షన్ యాజ్ అడ్జెక్టివ్స్. ఆల్దో ది వర్డ్స్ స్టోర్డ్, ఇవన్నీ చెప్తూ ఫంక్షన్ యాజ్ అడ్జెక్టివ్స్. దే డూ నాట్ స్టాండ్ అలోన్ ఇన్ మీనింగ్ హియర్. ది అబౌవ్ ఫ్రేజ్ కాదండి, ఫ్రేజెస్. ది అబౌవ్ ఫ్రేజెస్, పొటెన్షియల్ ఎనర్జీ, ఫ్రైయింగ్ ప్యాన్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఆర్ అండర్స్టూడ్ యాజ్ సింగిల్ ఐడియాస్, మేకింగ్ దెమ్ కాంపౌండ్ నౌన్స్ ఇన్ ప్రాక్టికల్ యూసేజ్. అవి అక్కడ మనకి అడ్జెక్టివ్గా పనిచేస్తున్నప్పటికీ, టెక్నికల్గా అడ్జెక్టివ్స్గా పనిచేస్తున్నాయి అక్కడ. కానీ ఆ రెండు పదాలను మనం కలిపి చదివినప్పుడు మనకు ఒక సింగిల్ ఐడియా స్ఫురిస్తుంది. కాబట్టి వీటిని మనము డైనింగ్ రూమ్ అనగానే మనకు ఒక ఐడియా స్ఫురిస్తుంది. కాబట్టి దాన్ని మనము కాంపౌండ్ నౌన్ అనాలి. సమ్ అదర్ కాంపౌండ్ నౌన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ కాంపౌండ్ నౌన్స్లో మిగతా అన్ని నౌన్స్ లాగానే కాంపౌండ్ నౌన్స్ కూడా కాంపౌండ్ నౌన్స్ మే బీ కౌంటబుల్, అన్కౌంటబుల్. కౌంటబుల్ కాబట్టి అవి సింగులర్ ప్లూరల్స్ అవి ఉంటాయి. సో ఈ కాంపౌండ్ నౌన్స్ కౌంటబుల్, అన్కౌంటబుల్ అయి ఉండవచ్చు. కౌంటబుల్ అనగానే సింగులర్ ప్లూరల్స్ కూడా వచ్చేస్తాయి. మనందరికీ తెలిసినటువంటి కాంపౌండ్ నౌన్స్ కౌంటబుల్ ఇవి. అడ్రస్ బుక్, దీనికి ప్లూరల్ ఎలా చేస్తాము? కౌంటబుల్ అంటున్నాం కాబట్టి దీనికి ప్లూరల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? అడ్రస్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సెస్, ఫైర్ ఇంజిన్స్, ఇలా వీటికి ప్లూరల్స్ కూడా ఉంటాయి. సో ఇవేంటి? అడ్రస్ బుక్, క్రెడిట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ ఇంజిన్, హ్యూమన్ బీయింగ్, బస్ స్టాప్, కార్ పార్క్, ఫిల్మ్ స్టార్, బ్యాంక్ అకౌంట్, అలారం క్లాక్, పోలీస్ స్టేషన్. ఇవన్నీ గమనించండి, నౌన్ ప్లస్ నౌన్ కామన్ నౌన్స్ అండి. అడ్రస్ బుక్, అడ్రస్ అనేది నౌను, బుక్ అనేది నౌను. ఇక్కడ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ అనేది నౌను, కార్డ్ అనేది నౌను. డ్రైవింగ్ లైసెన్స్, సరే ఇదంటే మళ్ళీ ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చింది. ఫైర్ ఇంజన్ చూడండి, ఇది కూడా నౌన్ ప్లస్ నౌన్. బ్యాంక్ అకౌంట్ నౌన్ ప్లస్ నౌన్. ఫిల్మ్ స్టార్ నౌన్ ప్లస్ నౌన్. కార్ పార్క్ నౌన్ ప్లస్ నౌన్. బస్ స్టాప్ నౌన్ ప్లస్ నౌన్. పోలీస్ స్టేషన్ నౌన్ ప్లస్ నౌన్. కాబట్టి కాంపౌండ్ నౌన్స్ అనేవి మనకి పార్టిసిపుల్స్ ప్లస్ నౌన్స్ అయి ఉండొచ్చు, లేదా నౌన్ ప్లస్ నౌన్ అయి ఉండొచ్చు. పార్టిసిపుల్స్ అంటే అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి అక్కడ. అదేవిధంగా కామన్ అన్కౌంటబుల్ కాంపౌండ్ నౌన్స్. అన్కౌంటబుల్, వీటికి ప్లూరల్స్ ఉండవు. బ్లడ్ ప్రెషర్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్సెస్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్. ఫాస్ట్ ఫుడ్, మినరల్ వాటర్, టాయిలెట్ పేపర్, షో బిజినెస్, వాషింగ్ పౌడర్. అంతేగాని మనకు వాషింగ్ పౌడర్స్ వాడమండి జనరల్గా. ఓల్డేజెస్ ఉండదు. జనరల్ నాలెడ్జ్. సో ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. తర్వాత చూడండి, కామన్ సింగులర్ కాంపౌండ్ నౌన్స్. సింగులర్ కాంపౌండ్ నౌన్స్ అంటే వీటికి మనము ప్లూరల్స్ పెట్టమన్నమాట, ప్లూరల్స్ చేయం వీటికి. హ్యూమన్ రేస్ అంటే మనుష్య జాతి మొత్తం వస్తున్నారు, ఇంకా హ్యూమన్ రేసెస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఉండదు. అదేవిధంగా ఆర్మ్స్ రేస్. హ్యూమన్ రేస్ అంటే అర్థం ఏంటంటేనేమో మనుష్య జాతి. ఇక్కడ ఆర్మ్స్ రేస్ అంటేనేమో మనకి దేశాల మధ్య ఆయుధ పోటీ. ఇక్కడ ఆర్మ్స్ రేస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేస్తే మనము 15 తయారు చేయడం, మనం 15 చేసామని వాళ్ళు ఇంకో 10 ఎక్కువ చేయటం. ఇదనమాట ఆర్మ్స్ రేస్ అంటే ఆయుధ పోటీ. హ్యూమన్ రేస్ అంటే మనుష్య జాతి. అదేవిధంగా లేబర్ ఫోర్స్, జనరేషన్ గ్యాప్, సోలార్ సిస్టమ్, ప్రైవేట్ సెక్టర్, మదర్ టంగ్, ఓపెన్ ఎయిర్,
వెల్ఫేర్ స్టేట్ అంటే తెలుసు కదా మీకు, సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యాన్ని మనం ఇంగ్లీష్లో వెల్ఫేర్ స్టేట్ అంటాం. పేద ప్రజలకి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కదా మనం, అందుకని మన దేశాన్ని సంక్షేమ రాజ్యం అంటాం. సో దాన్ని వెల్ఫేర్ స్టేట్ అంటారు. ఇక్కడ సమ్ కామన్ ప్లూరల్ కాంపౌండ్ నౌన్స్, వీటికి సింగులర్స్ ఉండదండి. అర్థమైంది కదా, వీటికి సింగులర్స్ ఉండవు. హై హీల్ ఉండదు. ఆర్మ్డ్ ఫోర్సెస్, మన సాయుధ బలగాలు అంటాం మనం. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సాయుధ బలగాలు, సాయుధ బలగం. తెలుగులో అంటాం బలగం అన్నా కూడా ప్లూరల్ కిందకే వస్తుంది అనుకుంటా, బట్ ఇక్కడ ఇంగ్లీష్లో దీనికి సింగులర్ ఉండదు. హ్యూమన్ రైట్స్, మానవ హక్కు ఉండదు. ఇన్వర్టెడ్ కామాస్ మనం గ్రామర్లో నేర్చుకుంటాం కదా. సోషల్ సర్వీసెస్, పౌర సేవలు. సివిల్ రైట్స్, పౌర హక్కులు. న్యాచురల్ రిసోర్సెస్, ఇది ప్రకృతి వనరులు. లగ్జరీ గూడ్స్, వింటర్ స్పోర్ట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవన్నీ ఏంటంటేనండి, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కామన్ సింగులర్ కాంపౌండ్ నౌన్స్ అంటే వీటికి ప్లూరల్స్ ఉండవు. కామన్ ప్లూరల్ కాంపౌండ్ నౌన్స్ అంటే వీటికి సింగులర్స్ ఉండవు. ఈ మాత్రమే ఉంటాయా సార్, ఇంకా చాలా ఉంటాయంటే ఇంకా లెక్కకు మించి ఉంటాయి. నేను మీకు అర్థం కావటం కోసం వాటి మధ్య డిఫరెన్షియేట్ మీరు చేసుకోవటం కోసము ఏవో కొన్ని పదాలు ఇచ్చాను. ఇంకా 1,00,000 ఉంటాయి అందులో. కాబట్టి మీరు నేర్చుకునే కొద్దీ మీరు గుర్తుపట్టేస్తారు. మీరు చదవటం రీడింగ్ ప్రాక్టీస్ కనుక మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ పదాలు అలా మీకు గుర్తుండిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. ఇవి కూడా బయాట్ చేయాల్సిన పని లేదు. మీకు చెప్తున్నాను. మీకు ఈ నోట్స్ ఇస్తాను, నిన్నటి నుంచి జరిగినటువంటి క్రితం క్లాసు ఈ క్లాస్ నోట్స్ ఇస్తాను, చదువుకోండి ఒకసారి, నష్టం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, నేను సెంటెన్సెస్ ఇచ్చాను, కొత్త వొకాబులరీ వాడాను, అవి మీరు నేర్చుకోండి. సమ్ కాంపౌండ్ నౌన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 nouns joined by the prepositions in or of, or just 2 nouns joined by a hyphen, or a noun followed by to be have a plural form in which the principal noun in the compound is plural. పెద్దగా ఉందని కంగారు పడకండి, నోట్స్ ఇస్తాను, జాగ్రత్తగా చదవండి. సమ్ కాంపౌండ్ నౌన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 nouns. సో కొన్ని కాంపౌండ్ నౌన్స్ 2 నౌన్స్తో ఏర్పడతాయి. ఏర్పడమే కాకుండా అంటే ఇంకా ఫైర్ ఇంజన్, ఫిల్మ్ స్టార్ అవి చెప్పుకున్నాం కదా, అవి కాకుండా ఇంకొక గ్రూప్ ఏంటంటే ఈ కాంపౌండ్ నౌన్స్ మధ్యలో ఈ రెండింటికి జాయిన్ చేస్తూ, ఈ రెండింటిని కలుపుతూ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఏం ప్రిపోజిషన్స్? ఇన్ కానీ ఆఫ్ కానీ, ఐఎన్ ఇన్ కానీ ఓఎఫ్ ఆఫ్ కానీ ఉంటాయి. లేదా కేవలము 2 నౌన్స్ మధ్యలో హైఫన్ ఉంటుంది. హైఫన్ అంటే చిన్న డాష్ ఉంటుంది, అదొక టైప్ ఉంటుంది. మూడోది ఏంటంటే, అంటే మూడో గ్రూప్ ఇందులోనే, మూడో గ్రూప్ ఏంటంటే ముందు నౌన్ వచ్చి ఒక నౌన్ వచ్చి తర్వాత టు బి అని వస్తుంది. టు బి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీటిని కూడా మనము కాంపౌండ్ నౌన్స్ అంటాము. ఇవి ఎలా ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటిని ప్లూరల్స్ చేయవలసిన అవసరం వస్తే ఈ 2 నౌన్స్లో ప్రిన్సిపాల్ నౌన్ ఏదో ఉంటుంది, ముఖ్యమైన నౌన్, దాన్ని ప్లూరల్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. సరే ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ సన్ ఇన్ లా, సన్ అనేది సన్ ఇన్ లా, ఈ 2 నౌన్స్ని ఇన్ అనేటటువంటి దాంతో మనము ఈ రెండింటిని కలిపాము, పైగా 2 హైఫన్స్ కూడా పెట్టాము. అర్థమైంది కదా. సో ఇది మొత్తం కాంపౌండ్ నౌన్ అండి, ఇది మొత్తం ఒకటే పదము, సన్ ఇన్ లా. దీనికి ఇందులో ప్రిన్సిపల్ పదం ఏది? సన్. ఈ సన్ని ప్లూరల్ చేయాలి, సన్స్ ఇన్ లా అనాలి. మనం చాలామంది సన్ ఇన్ లాస్ అంటారు. సన్ ఇన్ లాస్ అనకూడదండి. ఈ పదంలో ఉన్న ప్రిన్సిపాల్ నౌన్, ముఖ్యమైనటువంటి నౌన్ని ప్లూరల్ చెయ్యాలి. సిస్టర్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా అని చెప్పాలి. అదేవిధంగా గవర్నర్ జనరల్. సో ఇందులో ముఖ్యమైన పదం గవర్నర్, కాబట్టి గవర్నర్కి ప్లూరల్ చేయాలి, గవర్నర్స్ జనరల్. అదేవిధంగా బర్డ్ ఆఫ్ ప్రే, ఇక్కడ ఆఫ్ వచ్చింది చూసారా, బర్డ్ ఆఫ్ ప్రే. బర్డ్ ఆఫ్ ప్రే అంటే ఏం లేదండి, మనకి ఈగిల్స్, ఫాల్కన్స్, ఆ గద్ద జాతికి చెందినటువంటి పక్షులు వేటాడి ఇంకొక జంతువుని చంపి వాటి యొక్క మాంసాన్ని తింటాయి. వాటిని బర్డ్స్ ఆఫ్ ప్రే అంటాం. ప్రే అంటే వేటాడబడే జంతువుని ప్రే అంటాము, వేటాడేదాన్ని ప్రిడేటర్ అంటాం. వేటాడేదాన్ని ప్రిడేటర్ అంటాము, వేటాడబడేదాన్ని ప్రే అంటాం.
ఇది బర్డ్ ఆఫ్ ప్రే అంటాం సింగులర్ అయితే. ప్లూరల్ అయితే చూడండి ఇక్కడ ఇందులో ఏంటి, బర్డ్ అనేది ప్రిన్సిపల్ వర్డ్ కాబట్టి ప్రిన్సిపల్ వర్డ్కి మనము ఎస్ కలుపుతాం అంటే ప్లూరల్ చేస్తాం. బర్డ్స్ ఆఫ్ ప్రే అనాలి. వాటన్నిటినీ కలిపి మనం బర్డ్స్ ఆఫ్ ప్రే అంటాం. ఇక్కడ చూడండి, తల్లి కాబోతున్నది అని చెప్పేటప్పుడు మదర్ టు బీ అంటాం. అదే మీరు ప్లూరల్ చేయాలంటే మదర్స్ టు బీ, బ్రైడ్ టు బీ. బ్రైడ్ అంటే తెలుసు కదా మీకు, పెళ్లి కుమార్తె. సో పెళ్లి కుమార్తె కాబోతున్న వ్యక్తి గురించి మనం మాట్లాడితే బ్రైడ్ టు బీ అని చెప్తాము. అదే ప్లూరల్ చేస్తే బ్రైడ్స్ టు బీ అని చెప్తాం. ఇక్కడ స్పూన్ఫుల్ అని ఉంది, ఇక్కడ ఇది ఒకటే పదం స్పూన్ఫుల్. సో ఈ స్పూన్ఫుల్ అనేది మా చిన్నప్పుడు ఇందులో ప్రిన్సిపల్ పదం ఏంది, ఫుల్లా స్పూనా, స్పూన్ కదా. కాబట్టి మా చిన్నప్పుడు మా టీచర్స్ ప్రిన్సిపల్ వర్డ్కి మాత్రమే మనము ప్లూరల్ చేయాలి కాబట్టి దీనికి ప్లూరల్ స్పూన్స్ ఫుల్ అని చెప్పాలి. 2 స్పూన్స్ ఫుల్ అని మాకు నేర్పించారు. కానీ ఇంగ్లీష్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనము దాని స్థాయికి వెళ్ళలేకపోతే అది మన స్థాయికి వస్తుంది. వచ్చి ఈ రోజున అంటే ఏం లేదండి, ఎక్కువ మంది సులభంగా మాట్లాడే విధంగా భాష తనను తను రూపాంతరం చెందుతుంది. అంటే తనను తాను మార్చుకుంటూ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది. అలా చేసుకొని భాష కాలగర్భంలో కలిసిపోతుంది, ఎక్స్టెంట్ అయిపోతుంది. సో దీనికి ఈ ఇంగ్లీష్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి భాషకు ఉంటుందండి. ఈ ఇంగ్లీష్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆమ్నివోరస్ కెపాసిటీ, ఆమ్నివోరస్. అది అన్ని భాషల్లో పదాలను తీసుకొని తనలో ఇమిడి చేసుకుంది. మన చాలా ఇండియన్ పదాలను కూడా ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ భాషలో 60-70% లాటిన్ నుంచి, రోమన్ నుంచి, ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి, ఇలా అన్ని భాషల్లో ఉన్నటువంటి పదాల కలయికే ఇంగ్లీష్. అందుకనే ఇది ఇంత చొచ్చుకుపోగలిగింది ప్రపంచవ్యాప్తంగా. చాలా పదాలు మనకు తెలుగులో కూడా అంతే. తెలుగులో ఏ భాష అయినా సరే ఎప్పుడైతే మీకు ఆమ్నివోరస్ టెండెన్సీ అంటే అన్ని భాషల్లో ఉన్నటువంటి పదాలను తనలో ఇముడ్చుకోలేదో అది అంతరించిపోతుంది. అడాప్టబిలిటీ అంటాం దాన్నే. మీరైనా నేనైనా పరిసరాలకు తగ్గట్టుగా, ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టుగా మనల్ని మనం అడాప్ట్ చేసుకోకపోతే ఏడిఏపిటి అండి, ఏడిఓపిటి కాదు. ఏడిఓపిటి అంటే దత్తత చేసుకోవటం, ఇక్కడ ఏడిఏపిటి అడాప్ట్. అడాప్ట్ అంటే నిన్ను నీవు నీ పరిసరాలకు అనుసంధానించుకోవటం. అలా పరిసరాల నుంచి నువ్వు దూరం అయిపోతే ఎక్స్టింక్ట్ అయిపోతావు. సింపుల్. మన తెలుగులో అందమైన అమ్మాయిని ఎంత బాగుంది అపరంజి బొమ్మలాగా అంటారు. ఏంటి అపరంజి? బంగార బొమ్మలాగా, అంటే ఆ కలర్లో మంచి పసిమి ఛాయలో ఉంది అని పొగుడుతారు. అపరంజి అనే పదం ఎక్కడిదండి? పర్షియన్ పదం అఫ్రంజ్. అఫ్రంజ్ అంటే అది పర్షియన్ పదం. మనల్ని వీళ్ళు పరిపాలించారు కదా ముస్లిమ్స్, వాళ్ళ పదాలు తీసుకొని మనం తెలుగులో పెట్టేసుకున్నాం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారండి, ఆ సబ్ ఇన్స్పెక్టర్ కోసం మనం వెళ్ళి ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారంటే బందోబస్తుకి వెళ్ళారండి. బందోబస్తు ఏంది? ఇది ఎక్కడిది పదం? పర్షియన్ పదం. పక్కా వ్యాపారం చేసుకునే షాప్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్ని డబ్బులు ఇస్తే ఈ డబ్బులు చిల్లర ఆయన దేంట్లో పెట్టుకుంటాడు? గల్లా పెట్టెలో పెట్టుకుంటాడు. ఎక్కడిది గల్లా? మళ్ళీ పర్షియన్ పదమే. సో ప్రతి భాష కాలక్రమేణా తను ఆ టెంటకిల్స్, ఆక్టోపస్కి టెంటకిల్స్ ఉంటాయి, ఆ టెంటకిల్స్ స్ప్రెడ్ చేయగలిగితేనే మీరైనా నేనైనా బ్రతికుండేది. అలానే భాషలు కూడా. కాబట్టి మా చిన్నప్పుడు స్పూన్ఫుల్స్ అంటే ఇడియట్ని చూసినట్టు చూసేవాళ్ళు మా టీచర్లు. అంటే వీడికి ఏమి రాదు అని భావించేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇంగ్లీషు దాని స్థాయికి మనం ఎటు చేరలేమని అర్థం చేసుకొని అది మన స్థాయికి దిగొచ్చింది. దురదృష్టం ఏంటంటే ఇంకా మన యూట్యూబ్లో మేధావులు లాంటి టీచర్స్ ఉన్నారు, అదే సగం దిగొచ్చింది, అది కూడా వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు. దాన్ని ఇంకా ఎక్కడికి తీసుకెళ్దామనో వీళ్ళు నాకు అర్థం కావటం లేదు. ఏమో దాన్ని ఇక ఇంగ్లీష్ని ఎక్కడికి తీసుకెళ్తారు మన వాళ్ళు. ఏముంది, వీళ్ళు చెప్పేవి చెప్తుంటే ఈ తప్పులు చెప్తూ పోతుంటే ఇంకొక 50 ఏళ్ళకి ఇదే బ్యాచ్ తయారైంది అనుకోండి, ఇంగ్లీష్ మన దగ్గర దిగి వస్తుంది. కాకపోతే ఈ లోపల మీరు నేను ఉండాలి కదా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే స్పూన్స్ ఫుల్ అని అక్కర్లేదయా, స్పూన్ ఫుల్స్ అనండి. చివరే మిగతా అన్ని పదాలలాగా, అన్ని పదాలకి మనము చివర ఎస్ఓ ఈఎస్ఓ కలుపుతాం కదా, వీటికి కూడా అలానే కలపండి అని మార్చేశారు. సో ఇప్పుడు స్పూన్ ఫుల్స్. ఈ టానిక్ ఎంత తాగాలండి దగ్గుమంది అంటే 2 స్పూన్ ఫుల్స్, హ్యాండ్ ఫుల్స్, బ్యాగ్ ఫుల్స్, పాకెట్ ఫుల్స్. ఇలా చివర ఈ పాకెట్ ఫుల్ని
పూర్వం పాకెట్స్ ఫుల్ అనాలి, ఇప్పుడు పాకెట్ ఫుల్స్ అయిపోయింది, స్పూన్ ఫుల్స్ అయిపోయింది, హ్యాండ్ ఫుల్స్ అయిపోయింది, బ్యాగ్ ఫుల్స్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇక అక్కడితోటి ఆ కాంపౌండ్ నౌన్స్ విషయం అయిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఎవరైతే ఈ డౌట్ అడిగారో హరిణి అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. బహుశా నేను లేట్ చేసేటప్పటికి ఆన్సర్ చేయడానికి ఆ అమ్మాయి అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సరిగా మీ వరకైనా పనికొస్తుంది అది, కాబట్టి అందరూ నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, పరమేశ్ అని ఈ అబ్బాయి కూడా చాలా తప్పులు చేస్తుంటాడు. ఒక్కోసారి నాకు కొంచెం కోపం కూడా వస్తుంటుంది. బట్ ఆ తప్పులు చేయటం అనేది అర్థమేంటి, అతను కష్టపడుతున్నాడు అనేదానికి నిదర్శనం. సో కష్టపడుతున్నాడు అంటే తప్పులు చేస్తున్నాడు అంటే రెక్టిఫై చేసుకుంటే నేర్చుకుంటాడు. సో అతను చక్కగా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అతను మీరు ఎవరైనా కొత్తగా నాకు ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఇచ్చి దీని అర్థం చెప్పండి, ఆ సెంటెన్స్ కరెక్టా కాదా అంటే మీరు దయచేసి దాని కింద మీ భావాన్ని తెలుగులో రాయండి. మీరు ఆ సెంటెన్స్ ఏమనుకుంటున్నారో రాయండి. ఎందుకంటే పరమేశ్ ఇంతకుముందు నాకు 4-5 సెంటెన్సులు పెడితే వాటికి అర్థం చేసుకోలేక నేను వాటికి ఆన్సర్లు చేయలే, వీటికి కూడా చేయక మళ్ళీ నేను అడిగాను, అయ్యా నీ మనసులో భావాన్ని తెలుగులో రాస్తే నేను కరెక్ట్ చేస్తానంటే అప్పుడు రాశాడు. అప్పుడు మళ్ళీ ఆయన ఏ పదం అయితే తప్పు చేశాడో ఆ పదాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో రాశాడు. ఇలా కాదు బాబు మొత్తం తెలుగులో రాయంటే తెలుగులో రాశాడు. ఇదేంటో చూసి అతన్ని కరెక్ట్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ ఆయన రాసింది ఏంటంటే, ఇన్ నవడేస్ యూజింగ్ ఎ సోషల్ మీడియా ఆన్ ది రైట్ వే ఈజ్ ఇన్ అడ్వర్సిటీ ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. ఇన్ నవడేస్ యూజింగ్ ఎ సోషల్ మీడియా ఆన్ ది రైట్ వే ఈజ్ ఇన్ అడ్వర్సిటీ ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. ఇంకో సెంటెన్స్ రాశాడు, ఐ బిలీవ్ ఎవ్రీ సిచ్యువేషన్ విల్ బికమ్ అన్ అడ్వర్సిటీ ఇఫ్ వీఆర్ అన్టచ్డ్ విత్ రియాలిటీ. ఇవి నిజంగా నాకు అర్థం కాలేదు, మీ అందరికీ చెప్తున్నాను. కొంచెము చాలా ఇబ్బంది పడ్డా వీటిని అర్థం చేసుకోవడానికి. సరే అబ్బాయికి అడిగాను, అయ్యా నువ్వు మళ్ళీ తెలుగులో రాయంటే రాశాడు. అబ్బాయి ఇప్పుడు ఏం రాశాడు, నేటి తరం విద్యార్థులకు సోషల్ మీడియాను సరైన మార్గాలలో ఉపయోగించడం చాలా కష్టతరమైన పని. అదొక సెంటెన్స్. నేటి తరం విద్యార్థులకు సోషల్ మీడియాను సరైన మార్గాలలో ఉపయోగించడం చాలా కష్టతరమైన పని. బాగుంది అక్కడ వరకు, అదో సెంటెన్స్ తెలుగులో చక్కగా అర్థమైంది. తర్వాత ఏదైనా ఒక సన్నివేశం అంటం కంటే ఏదైనా ఒక సంఘటనని హ్యాండిల్ చేసినప్పుడు వాస్తవానికి దూరంగా ఉంటే అది చాలా కష్టతరమని నా అభిప్రాయం. ఇది కూడా అర్థమైంది. ఇప్పుడు ఇతను రాసిన సెంటెన్సుల్లో ముందు తప్పు చూద్దాము. దానికంటే ముందు అసలు ఇక్కడ ఏం వాడాడు, అవసరం ఉన్నా లేకపోయినా అడ్వర్సిటీ అనే పదం వాడాడండి. అడ్వర్సిటీకి నేను చెప్పిన అర్థం ఏంటి, ఇతను ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏం చెప్పాడు, కష్టతరమైన పని. కిందేమన్నాడు, ఏదైనా ఒక సన్నివేశం హ్యాండిల్ చేసినప్పుడు వాస్తవానికి దూరంగా ఉంటే చాలా కష్టతరం, ఇక్కడ కష్టతరం అన్నాడు. అంతేగా. కష్టతరము అంటే, కష్టము అంటే ఏంటండి, సింపుల్ వర్డ్ డిఫికల్ట్. అంతేగా, కష్టము అంటే డిఫికల్ట్. మరి ఆ పదం రాయొచ్చుగా. అది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పదాలు. ఫస్ట్ అసలు నేను చెప్పిన పదం అడ్వర్సిటీ అనేది పదం నీకు అర్థం కాలేదు. పరమేశ్ నీకు చెప్తున్నా, అర్థం కాలే నీకు. అందుకోసం మళ్ళీ అడ్వర్సిటీని ఒకసారి ఆ పదం తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 3 సెంటెన్సులు ఇచ్చి నువ్వు చేసిన తప్పులు ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటే బాగుంటాయో చెప్తాను. అడ్వర్సిటీ అనేది అన్కౌంటబుల్ నౌన్ అని మీకు మొదట్లో మనం దీన్ని ఎదుర్కొన్నప్పుడే చెప్పాను. ఏంటిది అడ్వర్సిటీ అంటే, ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ సీమ్ టు బి కాస్డ్ బై బ్యాడ్ లక్. అంటే ఏదైనా ఒక పరిస్థితి, ఎటువంటి పరిస్థితి అది, ఇన్ విచ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నీకు చాలా సమస్యలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఆ సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఏర్పడింది, దట్ సీమ్ టు బి కాస్డ్ బై బ్యాడ్ లక్ అంటున్నాం. ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ సీమ్ టు బి కాస్డ్ బై బ్యాడ్ లక్. అంటే అర్థం ఏంటి, ఎ సిచ్యువేషన్ ఒక పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి, ఇన్ విచ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆ పరిస్థితుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు. అవి ఎలా ఏర్పడ్డాయి, దట్ సీమ్ టు బి కాస్డ్ బై బ్యాడ్ లక్. సీమ్ అంటున్నామండి, దట్ ఆర్ అంటాం లేదు, సీమ్ అంటున్నాం. అంటే అవి ఒక దురదృష్టం కొద్దీ సంభవించినవి అని మనం భావిస్తాము.
అర్థమైంది కదా. అంటే దురదృష్టం కొద్దీ కొన్ని సమస్యలను మనం ఎదుర్కొంటాం. అటువంటి సమస్యలు అవి చాలా తేలికైన చిన్న సమస్యలు అయి ఉండొచ్చు, చాలా పెద్ద సమస్యలు అయి ఉండొచ్చు. ఆ సమస్యలు మన కర్మ, చెప్పా కదా, మన కర్మభూమి, మన కర్మ, మన నుసటి రాత, మన బ్యాడ్ లక్, దురదృష్టం, వీటి వల్ల సంభవించిందని భావించడం జరుగుతుంది. అటువంటి వాటిని అడ్వర్సిటీ అంటాం. మళ్ళీ అడ్వర్సరీ అనేది నౌన్ అండి. అడ్వర్సరీ అంటే ప్రత్యర్థి, మళ్ళీ అక్కడ అర్థం మారిపోతుంది. అడ్వర్సరీ అంటే ప్రత్యర్థి, ఇక్కడ అడ్వర్సిటీ అంటే ఇది దురదృష్టం కొద్దీ మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలని అడ్వర్సిటీగా భావిస్తాం మనం. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. అట్ వన్ టైమ్ ఆర్ అదర్ వీ ఆల్ ఫేస్ అడ్వర్సిటీ. ఎప్పుడో ఒకప్పుడు, అట్ వన్ టైమ్ ఆర్ అదర్ అంటే ఎప్పుడో ఒకప్పుడు, వీ ఆల్ ఫేస్ అడ్వర్సిటీ, మనందరము ఈ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాము. ఎవ్రీ పేర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇది చూస్తుంటే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎవ్రీ పేరెంట్ మస్ట్ టీచ్ దేర్ చిల్డ్రన్ హౌ టు బి చీర్ఫుల్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. ఎవ్రీ పేరెంట్ మస్ట్ టీచ్ దేర్ చిల్డ్రన్ హౌ టు బి చీర్ఫుల్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లలకి ఏమి నేర్పాలంటే, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా ముఖములో ఆ చిరునవ్వు చెరిగిపోకూడదు. అర్థమైంది కదా. అది నేర్పించాలి పిల్లలకి. అంటే ఏంటి, పిల్లల్ని కష్టాలకి మనం గురి చేయాలి, కష్టాలకి కష్టపెట్టాలి. ఆ కష్టంలో కూడా వాళ్ళు చిరునవ్వు కోల్పోకుండా మనం నేర్పగలగాలి. అర్థమైంది కదా. అది గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ నాకు చాలా బాగా నచ్చి రాశాను. ఎవ్రీ పేరెంట్ మస్ట్ టీచ్ దేర్ చిల్డ్రన్ హౌ టు బి చీర్ఫుల్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ అనేది మాత్రము ఇది ఒక కలొకేషన్, చక్కగా ఎక్కడైనా రాసుకోండి మీరు. ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, ఇది ఎప్పుడు ఇట్లా కలిపి చెప్తే బాగుంటుంది. సో ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ అంటే తెలుసు కదా మీకు అర్థము. అడ్వర్సిటీ ఎదురైనప్పుడు దాని ముఖాముఖి, టేక్ ది బుల్ బై ఇట్స్ హార్న్స్ అంటాం. అంటే వృషభం, ఎద్దు మన మీదకి వస్తే దాన్ని ఆపాలంటే దాన్ని కొమ్ములు పట్టుకుంటేనే అవుతుంది. అడ్వర్సిటీస్ కూడా వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటేనే దాన్ని మనం జయించినప్పుడు మనం ఉన్నతమైనటువంటి, ఇట్లాంటి చిన్న చిన్న అడ్వర్సిటీస్ జయిస్తే రేపొద్దున పెద్దదేదైనా మనం ఎదుర్కొంటే దురదృష్టవశాత్తు ఆ ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. దురదృష్టవశాత్తు ఈ రోజున పిల్లలకి ఏ తల్లిదండ్రులు కష్టము అంటే తెలియకుండా పెంచుతున్నారు. వీళ్ళు పడాల్సిన కష్టం కంటే 100 రెట్లు పడుతున్నారు. పిల్లల్ని మాత్రం పువ్వుల్లాగా పెంచుతున్నారు. చిన్న గాలి, వడగాలి ఇట్లా తగిలితే ఎండిపోతున్నారు. అంటే ఎండిపోవటం అంటే అలసిపోతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి మానసిక స్థైర్యాన్ని పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు తల్లిదండ్రులు. దాన్ని మాత్రం మీరు పెంపొందించండి. పిల్లలు ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి పిల్లల్లో. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ది గేమ్ ఈజ్ నాట్ ఓవర్ అంటిల్ వి డై. ది గేమ్ ఈజ్ నాట్ ఓవర్ అంటిల్ వి డై. వీ మస్ట్ నాట్ సక్కమ్ టు అడ్వర్సిటీస్ వీ ఫేస్. We must not succumb to adversities we face. The game is not over until we die. చనిపోయే వరకు మనం ఆడుతున్నటువంటి చదరంగం అనేది ఆట అయిపోలేదు. మనం ఓడిపోయామా గెలిచామా అనేది ఎప్పుడు తెలుస్తుందండి? మనము చనిపోయిన తర్వాత మన పిల్లలు, మన ప్రోజని వాళ్ళు నిర్ణయిస్తారు. మా నాన్న సక్సెసా ఫెయిల్యూరా మనం ఎవరు నిర్ణయించడానికి? మనం ఆఖరి శ్వాస తీసుకునే వరకు మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇందులో అనేక రకాలైన ఎదురు దెబ్బలు తగులుతాయి. కాడి కింద పడేస్తే ఉపయోగం లేదు. ఏమో, అందుకోసము ఆఖరి క్షణం వరకు పోరాటం అనేది చేస్తూ ఉండాలి, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే. తర్వాత ఏం రాశాను? వీ మస్ట్ నాట్ సక్కమ్ టు అడ్వర్సిటీస్ వీ ఫేస్. సక్కమ్ అనేది ఇంకొక మంచి పదం అండి. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఎక్కడన్నా రాసుకోండి. ఎందుకంటే ఈ పదాలు మీకు ఇలా సందర్భోచితంగా వాడదగినటువంటి, వద్దులే, టీచర్లు లేరు, మీకు చెప్పగలిగిన వాళ్ళు లేరు. ఇవన్నీ చాలా మిమ్మల్ని చాలాసార్లు చెప్తుంటాను నేను. వన్ అమాంగ్ ది క్రౌడ్ కాదు, వన్ అబౌవ్ ది క్రౌడ్ కావాలంటే మీరు అటువంటి పదాలు వాడాలి, అటువంటి పద సంపదను నేర్చుకోవాలి. సకంబ్ అనేది కూడా చాలా మంచి పదం. సకంబ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక ఒత్తిడిని
లేదంటే ఒక టెంప్టేషను, లేదంటే ఏదైనా నెగటివ్ ఎనర్జీ, వాటిని మనము రెసిస్ట్ చేసుకోలేకపోతే, అంటే ప్రతిఘటించలేకపోతే వాటికి మనం లొంగిపోయినట్టు. ఆ లొంగిపోవటాన్ని సకంబ్ అంటారు. ఎక్కడ పడితే అక్కడ లొంగిపోతే సకంబ్ అనరండి. దేనికి? ఒత్తిడికి కానీ, టెంప్టేషన్స్కి కానీ, లేదంటే ఒక నెగటివ్ ఎనర్జీ, వీడు పరమ నీచుడురా అని తెలిసినా కూడా వాడితో స్నేహం చేస్తాం చూసావా, అది నెగటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది, కానీ వాడితో మనం స్నేహం చేస్తాం. అటువంటి నెగటివ్ ఎనర్జీస్ని మనం రెసిస్ట్ చెయ్యలేకపోవటాన్ని సకంబ్ అంటారు. ఇంకొక అర్థం ఏంటంటే, ఏదైనా డిసీజ్ వల్ల కానీ, ఇంకేంటంటే దెబ్బలు తగలటం వల్ల కానీ చనిపోవటాన్ని కూడా సకంబ్ అంటారు. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు 4 people డైడ్ అనరు, సకంబ్ టు ది ఇంజరీస్ అంటారు. 4 people సకంబ్డ్, SUCCUMBED, సకంబ్ టు ది ఇంజరీస్. సో ఆ ఇంజరీస్, ఆ గాయాల వల్ల 4 చనిపోయారు అని చెప్పడానికి డై అనరు. అదే డైడ్ అని పాస్ట్ టెన్స్లో అనరు. 4 people సకంబ్డ్ టు ద ఇంజరీస్ అంటారు. సో ఇటువంటి పదాలు నేర్చుకోండి. ఈ సెంటెన్స్ చూడండి, నాకు చాలా ఇష్టమైన సెంటెన్స్ ఇది. ఎందుకంటే చెప్పా కదా, ఈ సెంటెన్స్లన్నీ ఇలా సొంతంగా రాయటం అనేది నాకు చాలా ఇష్టం. ది గేమ్ ఈజ్ నాట్ ఓవర్ అంటిల్ వీ డై, వీ మస్ట్ నాట్ సకమ్ టు అడ్వర్సిటీస్ వీ ఫేస్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. చెప్పా కదా నిన్న క్లాస్లో, ఈ యూట్యూబ్లో ఒకవేళ నాకు ఇంతవరకు రూపాయి రాలేదు, ఒకవేళ వచ్చిన నేను 20 వరకు దసరా బుల్లోళ్ళగా ఉండేవాడిని. జల్సా రాయుడు అంటారు కదా పల్లెటూళ్ళల్లో, అలా ఉండేవాడిని. బేఫికర్ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుండేవాడిని. ఏదో తెలియని ఒక చిన్న ఏదో బిజినెస్ లాంటివి చేశాము. చెప్పా కదా, నేను ఎంత డబ్బు కోల్పోయాను, ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అమౌంట్ని మీరు ఊహకు కూడా మీకు అందదు. 3 సంవత్సరాల్లో జీవితం మొత్తం తలకిందులైపోయింది. 2023కి వచ్చేటప్పటికి ఖతం. అటువంటి పరిస్థితుల్లో మీ క్లాసులు స్టార్ట్ చేయకముందు ఒకసారి, స్టార్ట్ చేసిన తర్వాత 2 సార్లు ఐ హ్యావ్ కాంటంప్లేటెడ్ ట్వైస్ టు ఎండ్ మై లైఫ్, 2 సార్లు ప్రయత్నం చేయలేదు, ఆ థాట్ని ఎంటర్టైన్ చేశాను, ఆలోచనని. అవును, మనం లేకపోతే ఏమైద్ది, ఇంకా అవసరమా మనము అనేటటువంటి ఆలోచన ఒక 2-3 రోజులు చేశాను. చేసిన తర్వాత అప్పుడు నాకు వచ్చింది ఈ ఆలోచన. నేను చనిపోయే వరకు ఏమో నాకేం తెలుసు, వాట్ డెస్టినీ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ మీ, నాకు తెలియదు కదా. నా సృష్టి నా కోసము ఏం దాచిపెట్టిందో. ఇక్కడ నేను అర్థంతరంగా ఆగిపోతే నా జర్నీ ఎట్లా? ఈ రోజుల్లో ఒక 10 కోట్లు 15 కోట్లు అనేది పోగొట్టుకోవటం ఎంత సులువో, సంపాదించడం కూడా అంతే సులువు అండి. సో పోయినాయి డబ్బులు, మళ్ళీ ప్రయత్నం చేద్దాము. ఎప్పటి వరకు? మన శ్వాస ఉన్నంత వరకు. ఫైట్ చేసాం, గెలిచామా, అప్పుడు మన పిల్లలు చెప్తారు మా నాన్న సక్సెస్. ఫెయిల్ అయ్యామా, అప్పుడు వాళ్ళు చెప్తారు ఫెయిల్ అని. నేను ఎవరు మనం బ్రతుకున్నప్పుడు మనం చేయటానికి. కాబట్టి నెవర్ ఫైట్. యుద్ధం చేసేవాడే. చనిపోతే యుద్ధం చేస్తూ చచ్చిపోవాలి, లేకపోతే విజయంతో తిరిగి రావాలి. ఇది నాకు వచ్చినటువంటి ఆ ఫీలింగ్ని ఓ సెంటెన్స్ రూపంలో రాశాను. ఓకే. సో కాబట్టి ఇన్ని చేస్తున్నప్పుడు ఈ చూసే 1000 మంది 2000 మంది చూస్తే ఆ యూట్యూబ్లో వచ్చే డబ్బులు పీనట్స్ అంటాం మనం, బఠానీ గింజలు లాంటివి అవి. కాబట్టి డబ్బు కోసం నేను ఇక్కడికి రాలేదండి. నిజంగా వాళ్ళు పిల్లల్ని నాశనం చేస్తున్నారు. ఈ సోకాల్డ్ అనకూడదు. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నారు మీరు, 2 4s are ఎంత టీచర్ గారు అడిగారు, మీరు చెప్పలేకపోయారు. ఏమంటుంది టీచరు? ఇడియట్ అంటుందా అందా? నేను అదే అంటున్నా. వాళ్ళ మీద నాకు వ్యక్తిగత వైరం లేదు. ఇవి చూశాను నేర్చుకుంటారేమో నాకు ఓ చిన్న ఆశ. అక్షరం ముక్క రాదు. పెద్దవాళ్ళు అంటారు ఎందుకండి వాళ్ళని తిడతారు మీరని. 1-2 లక్షల మంది పిల్లలు చూస్తుంటే వీళ్ళు చెప్పే నాన్ సెన్స్ని ఒక పుస్తకం చదవరు, ఒక పదం రాదు. ఎంతసేపటికి షీ గోస్ టు కాలేజీ, రాము ఈట్స్ ఫిష్. 1000 ఎపిసోడ్లు చెప్పిన ఇవే ఎగ్జాంపుల్స్. అరే వశిష్ఠ 360 అని ఉన్నాడండి, అసలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాదు. అంత దూరం పోయారు. క్లాత్కి క్లోత్కి తేడా తెలియదు అతనికి.
ఇతను తెలుగులో ఇంగ్లీష్ టు తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు. నాకు కోపం ఎక్కడొచ్చిందంటే తెలుగు పిల్లల్ని నాశనం చేసే ఒక పుస్తకాలు పైగా అదేంది ₹1,50,00,000 సంపాదించంట పుస్తకాలు ఆయన చెప్పాడు ఏదో ఇంటర్వ్యూలో. ఇవి కాక తెలుగు తమిళ్ పిల్లలకి తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ అంట, ఇదే పుస్తకాన్ని తమిళ్లోకి, ఇదే పుస్తకాన్ని కన్నడలోకి. అక్షరముఖ రాదు, మీరు వీడియోలు చేయమంటే చేస్తా అతని కూడా. అంత ఇడియాటిక్గా ఉండి పాఠాలు చెప్తూ పిల్లలు చూస్తూ వాళ్ళేటో చూస్తున్నారు. అబ్బా, ఆ కోపంతో వచ్చానండి. నాకు నిజంగా నేను చెప్తున్నదా, నాకు నా డబ్బు పోయిన తర్వాత నా మానసిక స్థితి మీతో పాఠాలు చెప్తూ మర్చిపోతున్న ఆ బాధలు. అరే కమిట్మెంట్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, నేర్చుకుందామని లేదు. ఇప్పుడు నేనేమనాలి వాళ్ళని? 10వ తరగతి పిల్లోడు 2 రెళ్ళు 4 అంటారు, 2 రెళ్ళు 4 తెలియకపోతే టీచర్ గారు ఏమంటారు? ఆ పదాన్ని ఇప్పుడు నేను అనాని వాళ్ళని చేస్తాలే, ఒక వీడియో చేస్తాలే. సో ఈ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మనసులో పెట్టుకోండి. ఎన్ని ఏమంటామో ప్రతికూల పరిస్థితులు ఎదురైన ధైర్యాన్ని కోల్పోకూడదు. మనము చివరి వరకు యుద్ధం చేయాలంతే. ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు కదా. సృష్టిని అంటే ప్రకృతి నీ కోసం ఏం దాచిపెట్టిందో మనకు తెలియదు కదా, ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా? కాబట్టి చివరి శ్వాస వరకు యుద్ధం చేయాలా. ఈ యుద్ధాన్ని నేర్పండి పిల్లలకి. ఎంతసేపటికి డబ్బులు ఇచ్చి సెల్ ఫోన్లు అవి కాదండి, కష్టపెట్టండి పిల్లల్ని. ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయి చేసిన తప్పుల గురించి మాట్లాడడం. నాయన పరమేశు, ఇన్ నవ్ డేస్లో నువ్వు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే అపాస్ట్రఫీ పెట్టడం. మీ అందరికీ ఎక్కడ పడితే అక్కడ ఎస్ రాగానే అపాస్ట్రఫీ పెట్టకండి. అపాస్ట్రఫీ పెడుతున్నారు అంటే అది ఓనర్షిప్ని తెలుపుతుంది. చిల్డ్రన్స్ పార్క్, పిల్లల యొక్క పార్క్, పిల్లల కోసం ఉద్దేశించబడిన పార్క్. రాముస్ హౌస్, రాము యొక్క హౌస్. అర్థమైందా? అలా ఎప్పుడైతే మెన్స్ టైలర్స్, మెన్స్ MEN అపాస్ట్రఫియస్, మగవారికి మాత్రమే టైలర్స్, బట్టలు కుడతాడు. అట్లా ఉమెన్స్ బొటిక్, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకించినటువంటిది, స్త్రీలకు చెందిన ఉమెన్స్ కాలేజ్ కోటిలో ఉంది. ఉమెన్స్ కాలేజ్ స్త్రీల యొక్క కాలేజ్. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనకి ప్లూరల్స్ కూడా నువ్వు అపాస్ట్రఫీ పెడితే ఎలానయ్యా? కాబట్టి ఎస్ వచ్చింది కాబట్టి దాని ముందు ఒక అపాస్ట్రఫీ పడేద్దామని ఆలోచించకండి. అపాస్ట్రఫీ పెట్టారంటే అక్కడ ఓనర్షిప్ తెలుపుతున్నారు. ఇన్ని నవడేస్ అక్కర్లేదు నాన్న. నవడేస్ అంటేనే ఈ కాలంలో అని. ఈ కాలంలో నవడేస్ అంటే, నవడేస్ అనేది ఒకటే పదము, గుర్తుపెట్టుకోండి. ఇన్ నవడేస్ అక్కర్లేదు కదా నాన్న. తర్వాత యూజింగ్ ఏ సోషల్ మీడియా ఆన్ ది రైట్ వే. ఇక్కడ నువ్వు చేసిన తప్పేంటి? ఏ సోషల్ మీడియా అన్నావు. మీడియా అనేది ఏంటమ్మా? ఇది అన్కౌంటబుల్ నౌన్, దాని ముందు ఒక అడ్జెక్టివ్ పడేసావు. అంటే ఇది మనం ఒకవేళ చెప్పుకోవాలంటే ఇది కాంపౌండ్ నౌన్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఇదేంటిది మీడియా అనేది? ఈ మీడియా అనేది అన్కౌంటబుల్. కాబట్టి ఇక్కడ ఏ రావచ్చునా? ఏ రాకూడదు కదా. యూజింగ్ సోషల్ మీడియా అని రావాలా. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్ ముందు ఏ కానీ యాన్ కానీ రావని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ఏ సోషల్ మీడియా అనకూడదు. ఇది గుర్తుపెట్టుకో. ఆన్ ది రైట్ వే అనకూడదు ఎప్పుడు, ఇన్ ది రైట్ వే అనాలి ఎప్పుడు. ఇన్ ద రైట్ వే, ఇన్ ద రైట్ వే అలా చదువుకోండి. అయిపోయింది. ఈ సెంటెన్స్ని ఎలా రాయొచ్చు అంటే, ఈ నవడేస్ని ప్లెయిన్గా ఇక్కడ నవడేస్ అని రాయొచ్చు. నవడేస్ అని ఒకే పదంతో రాసి కామా పెట్టండి. లేదా నేను రాసినట్లు ఆఫ్ లేట్, ఆఫ్ లేట్ అంటే ఈ మధ్య కాలంలో. అదేవిధంగా లేట్లీ అది కూడా పెట్టండి. ఏదైనా సరే ఆ 3 పదాల్లో మీ ఇష్టం వచ్చినవి పెట్టి కామా పెట్టండి. నవడేస్, ఆఫ్ లేట్ ఆర్ లేట్లీ కామా పెట్టండి. 3 రాయకండి ఆయన. ఇక్కడ చెప్పండి ఏంటి నువ్వు రాసిన సెంటెన్సు? ఏమండి, ఈ కాలంలో పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయడం కష్టతరమైంది. ఆఫ్ లేట్ ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్. అది చాలా కష్టతరమైంది. ఏంటి అది? ఆ సోషల్ మీడియా అనేది. ఆ సోషల్ మీడియా అనేది మనం తర్వాత చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇట్ అని రాసాం. ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్. ఎవరికి? ఫర్ స్టూడెంట్స్. దేనికి? టు యూజ్ సోషల్ మీడియా. ఏ విధంగా? ఇన్ ది రైట్ వే. ఆ అమ్మాయి ఎవరో అడిగారండి, సునీత, సార్ మేము సెంటెన్స్ని ఎలా పెట్టాలి అంటే, ఇదిగో అమ్మ ఇలా పెట్టాలి. ఆఫ్ లేట్ ఇది యాడ్వర్బ్తో సెంటెన్స్ బిగిన్ అయినప్పుడు మనం ఒక కామా పడేసాం. ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్. అది ఈరోజు కూడా చెల్లుతుంది కదా. అది
ఆ కష్టం అనేది. కాబట్టి ఇక్కడ అడ్వర్సిటీ అనేది రాయం నాన్న, ఇక్కడ డిఫికల్ట్ అని రాస్తాం. ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్. ఎవరికి? ఫర్ స్టూడెంట్స్. దేనికి? టు యూజ్ సోషల్ మీడియా. ఏ విధంగా? ఇన్ ద రైట్ వే. అయిపోయింది సెంటెన్స్. అదేవిధంగా ఐ బిలీవ్ తర్వాత కామా ఎందుకు నాన్న? ఇక్కడ కామా అక్కర్లా. ఇది సబ్జెక్టు వర్బు తర్వాత కామా పెట్టావు కదా, అది అడ్జెక్టివ్, అది యాడ్వర్బ్ అయితే పెడతావు. ఐ బిలీవ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇంతవరకు నీకు మధ్యలో కామా అక్కర్లేదు. విల్ బికమ్ యాన్ అడ్వర్సిటీ ఏంది నాన్న? ఇది తప్పు కదా. అడ్వర్సిటీని ఎలా పడితే అలా వాడకూడదు, ఇది తప్పు. ఇఫ్ వీఆర్ అన్టచ్డ్ విత్ ది రియాలిటీ, అన్టచ్డ్ అనేది తప్పమ్మ. ఇది రాకూడదు ఇక్కడ. అన్టచ్డ్ అనేది ఎక్కడ వాడతామంటే, నువ్వు ఏదైనా ఒక అడవిలోకి వెళ్ళావనుకో, అడవిలో మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే మనుషులు ఎవరు టచ్ చేయనటువంటి దాన్ని నువ్వు అప్పుడు చెప్పవచ్చు. అన్టచ్డ్ ప్లాంట్స్ అనో, అన్టచ్డ్ సీనరీ అనో, అంటే మానవులు దాన్ని నాశనం చేయలేదన్నమాట. అటువంటి సందర్భంలో అన్టచ్డ్ వాడవచ్చు. అదేవిధంగా నేను 80s లో 2-3 రోజులు, వారం రోజులు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలా దాన్ని ఏమంటామంటే మడిగట్టుకొని ఉండేవాడిని. బయట ఏమీ తినేవాడిని కాదు, కేవలము ఫ్రూట్స్, బ్రిటానియా బిస్కెట్స్. ఎందుకయ్యా అంటే బ్రిటానియా బిస్కెట్స్ వాళ్ళ గొప్పతనం ఏంటంటే పిండి దగ్గర నుంచి ప్యాకింగ్ వరకు అన్టచ్డ్ బై హ్యూమన్ హ్యాండ్స్. బ్రిటానియా ఫ్యాక్టరీస్ ఫ్లై ప్రూఫ్, అంటే ఈగలు ఉండవు, బల్లులు ఉండవు ఆ ఫ్యాక్టరీలో, ప్లస్ ఎక్కడ మనిషి చెయ్యి అనేది ఉండదు. అటువంటి సందర్భంలో అన్టచ్డ్ బై హ్యూమన్ హ్యాండ్స్ అంటాం, అంటాం. అటువంటి సందర్భంలో వాడతాం, కానీ రియాలిటీకి దూరంగా అన్నప్పుడు అన్టచ్డ్ వాడం. సరే, ఈ సెంటెన్స్ని ఎలా రాయాలంటే చూడు, ఇది ఏంటి నీ ఉద్దేశము? నువ్వు రాసింది మళ్ళీ ఒకసారి చూద్దాముండు. ఇక్కడ ఏం రాసావు? ఏదైనా ఒక సన్నివేశం హ్యాండిల్ చేసినప్పుడు వాస్తవానికి దూరంగా ఉంటే అది చాలా కష్టతరం కదా. ఏదైనా ఒక సన్నివేశం హ్యాండిల్ చేసినప్పుడు వాస్తవానికి దూరంగా ఉంటే అది చాలా కష్టతరం అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే కండిషన్ పెడుతున్నావు. వాస్తవానికి దూరంగా ఉంటే అబ్బాయి నువ్వు ఒక సన్నివేశాన్ని మేనేజ్ చేయటం డిఫికల్ట్ అయిపోతుంది. కండిషన్ చెప్తున్నాం ఇక్కడ. నువ్వు వాస్తవానికి దూరంగా ఉంటే ఏదైనా ఒక సమస్యని సరిగ్గా హ్యాండిల్ చేయలేవు. కండిషన్ అనగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఇఫ్ క్లాజుల్లోకి వెళ్ళిపోవాలా. ఇఫ్ క్లాజులు ఇంకా చెప్పలేదా? చాలా సింపుల్ అది, ఎప్పుడన్నా మధ్యలోనే చెప్తాను, ఇబ్బంది ఏమి లేదు అది. ఏంటి ఇక్కడ చూడు, ఇఫ్ వన్ హ్యాండిల్స్ ఎ సిచ్యువేషన్, నువ్వేం రాసావు ఇక్కడ? అసలు ఇక్కడ హ్యాండిల్ అనే రాయలను. ఇఫ్ వన్ హ్యాండిల్స్ ఎ సిచ్యువేషన్, ఎప్పుడు ఏ విధంగా? డిటాచ్డ్ ఫ్రమ్ రియాలిటీ. డిటాచ్డ్ అంటే వాస్తవానికి దూరంగా ఉండటం అంటే డిటాచ్డ్ ఫ్రమ్ రియాలిటీ. అర్థమైంది కదా? ఇఫ్ వన్ హ్యాండిల్స్ ఎ సిచ్యువేషన్ డిటాచ్డ్ ఫ్రమ్ రియాలిటీ అంటే రియాలిటీకి దూరంగా కనుక ఎవరైనా ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు మేనేజ్. దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ విధంగా రాస్తే సరిపోతుంది నాన్న. తర్వాత ఇంకొకటి రాసావు, ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఇది కూడా నేనేదో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదో రాసినప్పుడు దాన్ని నువ్వు స్ఫూర్తిగా తీసుకొని సెంటెన్స్ రాసావు. ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నువ్వు రాసిన సెంటెన్స్ ఏంటంటే ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ అన్నావు. ఇన్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ అని మాట్లాడడం అనుకుందాం. సో మాట్లాడడానికి అంటే నా ఫ్రెండ్స్తో నేను చాట్ చేయడానికి ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నావు. ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం తెలుసా నీకు? లిటిల్ బిట్ అంటే ఆల్మోస్ట్ నెగటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అంటే వేసి వేయనంత కొంచెం అలా చిలకరించండి ఉప్పు, ఆ సూపు. దట్ సూప్ నీడ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అంటే కొద్దిగా, ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అలా చెప్తాం నాన్న. అర్థమైంది కదా? ద సూప్ నీడ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అంటే ఏంటి? సాల్ట్ వేసి వేయనంత వేయండి అని అర్థం. నువ్వు దీని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటంటే నా ఫ్రెండ్స్తో నన్ను చాట్ చేయడానికి నాకు 96% ఇంట్రెస్ట్ లేదు. నెగటివ్ సెంటెన్స్ అది, ఆ అర్థంలోకి వెళ్ళిపోతుంది అది.
ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నావు అనుకో, ఏ కూడా తీసేసి నీకు నీ ఫ్రెండ్స్తో చాట్ చేయడం అనేది అసలు ఇష్టం లేదు. దట్ ఈస్ 99.9999 నెగటివ్. అది 100 కాదు, 99.9999 అంటే ఆల్మోస్ట్ జీరో. ఏది ఏ తీసేస్తే, ఏ ఉంచావంటే 96-97% ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు అని. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ రాసావు నాన్న నువ్వు, ఏంటి ఇక్కడ, ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హౌ టు హ్యాండిల్ ది క్రూషియల్ టైం. క్రూషియల్ టైం ఏంటన్నా, ఇది తప్పు కదా. సరే ఇక్కడ పెట్టు, ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి నాకు ఏ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉందంటే అర్థం ఏంటి, అది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు అని చెప్తున్నావు. నీ అర్థం అది కనుక అయితే, నీ మనసులో కవి గారి భావన అది కనుక అయితే నీ సెంటెన్స్లు కరెక్ట్. అర్థమైందా? నీ భావన అదైతే కరెక్ట్. కానీ అలా మనం చెప్పం కదా ఎప్పుడు. కాబట్టి దీన్ని ఎలా రాద్దామో చూడు. ఇక్కడ అసలు లిటిల్ బిట్ అక్కర్లేదు నాన్న. ఇక్కడ చూడు, ఐ హ్యావ్ ఎ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ హ్యావ్ ఎ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ అంటే దీని అర్థము కింద రాశాను చూడండి, ది మీనింగ్ ఈజ్ బెంట్ టువర్డ్స్ నెగటివిటీ. యు ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ చాటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ చాటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆ లిటిల్, ఏ లిటిల్ అనే దాంట్లో అంత నిగూఢార్థం ఉంది నాన్న. తర్వాత ఇన్కరెక్ట్, ఇది చెప్పుకున్నాక కరెక్ట్ ఏంటి ఇక్కడ, ఐ హ్యావ్ ఎ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ టైం. కాబట్టి క్రూషియల్ టైం అని అక్కర్లేదు. సో సమయ పాలన అనేది సమయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నీకు సమయ పాలన అనేది అసలు తెలియదు అని నీ వీక్నెస్ నువ్వు అందరికి చెప్పుకుంటున్నావు. నువ్వు ఇచ్చిన సెంటెన్స్ నేను మార్చకూడదు కాబట్టి అలా కరెక్షన్ చేసి రాశాను. కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ అక్కర్లేదు. ఇక్కడ ఐ హ్యావ్ ఎ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ టైమ్. దిస్ మీనింగ్ ఆల్సో ఈజ్ బెంట్ టువర్డ్స్ నెగటివిటీ. యూ డూ నాట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ మేనేజింగ్ టైం. దీని అర్థం ఏంటంటే యూ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ మేనేజింగ్ టైం. సో టైంని ఎలా మేనేజ్ చేయాలనేది నీకు ఒక స్థిరమైనటువంటి కాదు, నీకు సరిపోయినంత విజ్ఞానము లేదు అని చెప్తున్నావు నువ్వు. సో అవి నెగటివ్ సెంటెన్సెస్ అటువంటి రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే, రేపు మళ్ళీ మనము కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్లో మనము సింగులర్స్ ప్లూరల్స్లోకి వెళ్దాము. అది అయిపోతాయి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం గారు మాలతీరెడ్డి గారు ఏఎస్ యాజ్ గురించి చెప్పారు, అడిగారు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు మేడం గారు. సరే, క్లాస్ చాలా పెద్దది, ఓపిక చేసుకొని చూడండి. క్లాస్ ఎలా ఉందో మీ కామెంట్స్ తెలపండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.